వాళ్ళకి పాట పాడి. పాడతా మేడం. వద్దంటే పోతాడు తాళ్ళకు వాడు దాగొచ్చి పంటాడు మా మూలకు. వద్దంటే పోతాడు తాళ్ళకు వాడు దాగొచ్చి పంటాడు మూలకు. జరమా వల్ల రమ్మను తాతో నా రాత పాడుగాను గిట్లా. జరమా వల్ల రమ్మను తాతో నా రాత పాడుగాను గిట్లా. వాడు కళ్ళు తాగిండంటే కాలు లేవా, సారా తాగిండంటే సొలుగుతాడు. వద్దంటే పోతాడు తాళ్ళకు వాడు కళ్ళు దాగొచ్చి పంటాడు మూలకు. వద్దంటే పోతాడు తాళ్ళకు వాడు కళ్ళు దాగొచ్చి పంటాడు మూలకు. జరమా వల్ల రమ్మను తాతో నా రాత పాడుగాను గిట్లా. జరమా వల్ల రమ్మను తాతో నా రాత పాడుగాను గిట్లా. వాడు బియ్యము లేవంటే తాతో వాడు బీరు తాగి వస్తాడు వాడు. వాడు బియ్యము లేవంటే తాతో వాడు బీరు తాగి వస్తాడు వాడు. వాడు కారము లేదంటే తాతో నాకు చికెన్ వండి పెట్టు అంటాడు. వాడు కారము లేదంటే తాతో నాకు చికెన్ వండి పెట్టుమంటాడు. వాడు వద్దంటే పోతాడు తాతో వాడు తాళ్ళకు కళ్ళు తాగొచ్చి పంటాడు మూలకు. వాడు వద్దంటే పోతాడు తాళ్ళకు కళ్ళు తాగొచ్చి పంటాడు మూలకు. కళ్ళు తాగొచ్చి పంటాడు మూలకు. కళ్ళు తాగొచ్చి పంటాడు మూలకు. బాగా పట్టుకొచ్చిన పాట. మొత్తానికైతే కళ్ళు తాగి తిరుగుతా ఉంటే ఆమె చెప్తా ఉంటది. బాగుంది. సో మంజుల గారు, ఓకే మరి చెప్పండి మేడం. ఇన్ని పాటలు పాడిరు కదా, ఓకే మేడం. కుటుంబం మీద, బయట జానపద పాటలు చాలా బాగున్నాయిగా. ఓకే ఒక్కటి మేడం. మనం మహిళలం కదా, అవును సో మేడం. మహిళ యొక్క గొప్పతనం గురించి, ఓకే మేడం. వాళ్ళ యొక్క కష్టాల గురించి ఒక మంచి పాట పాడండి. తప్పకుండా వాడతాం మేడం. మహాశక్తిగా మారుతున్నవో వీరవనితలారా, అన్ని రంగముల అవతరించిన ఆదిశక్తులారా. అన్ని రంగముల అవతరించిన ఆదిశక్తులారా. మహాశక్తిగా మారుతున్నవో వీరవనితలారా, అన్ని రంగముల అవతరించిన ఆదిశక్తులారా. నీవు లేనిదే జగమంతా శూన్యమవుతదమ్మా, లోకాన్ని పెంచే శ్రీ జగను మాతవమ్మా. లోకాన్ని పెంచే శ్రీ జగను మాతవమ్మా. మహాశక్తిగా మారుతున్నవో వీరవనితలారా, జన్మనిచ్చిన శిశువుకు నీవు తల్లివాయినావు, తోడబుట్టిన తోడుకు నీవు హాలివాయినావు. బంధానికి నిలిచిన తోడుకు హాలివాయినావు, కలిపిన బంధం బాధ్యతతో నీవు అత్తవాయినావు. ఎక్కడ చూసినా నీ పాత్రకే ప్రాముఖ్యత ఉన్నదమ్మా. మహాశక్తిగా మారుతున్నవో వీరవనితలారా, అన్ని రంగముల అవతరించిన ఆదిశక్తులారా. జాము రాత్రి నిద్ర లేచి విలువగట్టని చాకిరి చేస్తావు, తోటి వారికి సేవకురాలయ్యా పదులెన్నో తీర్చుతుంటావు. మహాశక్తిగా మారుతున్నవో వీరవనితలారా, అన్ని రంగముల అవతరించిన ఆదిశక్తులారా. ఎదుగుతున్నగా ఎదుగుదలకు ఆత్మబలవై నిలిచినవమ్మా. మహాశక్తిగా మారుతున్నవో వీరవనితలారా, అన్ని రంగముల అవతరించిన ఆదిశక్తులారా. ప్రపంచానికే వెలుగును పంచే వెలుగు రేఖవమ్మా, నువ్వు వెలుగు రేఖవమ్మా, నీవు వెలుగు రేఖవమ్మా. బాగుంది పాట. ఏడ తీసుకొచ్చినవి పాటని? మాకు ఊళ్ళో ఒక అన్నయ్య ఉంటాడు, ఆయన చెప్పిండు. చెప్తే అంటే ఆయన సొంతంగా వాడిండే? ఆయన తయారు చేసిండు. ఆయన తయారు చేసి ఆయన తయారు చేసి నేర్చుకో మంజుల అని నీకు ఇచ్చిండా? చదువుకున్నారా మీరు? ఫోన్ లో బాగానే చూసి పాడుతున్నారా? మరి ఎట్లా పాడుతున్నారు? 5th వరకే గానీ కొంచెమే చదువుకున్నాం మేడం. 5th వరకే కొంచెం ఏంది? ఇంకేం 5th చదివితే మంచిగానే వచ్చేది అప్పట్లో చదువు. సో మొత్తానికి ఆ పాట రాసిన మీ ఊళ్ళో ఉంటాడా? మీ ఊళ్ళో ఆయన రాసారా? ఆయన కూడా కొంచెం పాటలు పాడతాడు అన్న కూడా. అయితే ఇట్లా నేర్చుకో మంజుల, ఇట్లా వెళ్తున్నావు కదా, టైం వచ్చిన తన పాడమని చెప్పిండు, రాసి పంపిండు. మరి పాడకుండా పోదాం అనుకున్నావుగా వెళ్ళాక? ఫస్ట్ వాడతానని అక్కని అడిగిన, సరే చూద్దాం తీరా అన్నది. సో మొత్తానికైతే చాలా బాగుంది పాట. చూడు, స్త్రీ యొక్క గొప్పతనము. పుట్టిన కాంచి ఎన్ని పాత్రలు మారుతుందో, అన్ని పాత్రలు, అన్ని బాధలు, అన్ని కష్టాలు అన్ని ఆ పాటలు బాగా రాసిండు. అంటే ఒక జెంట్స్ అయ్యుండి కూడా ఆ పాటను అంత అద్భుతంగా రాసిండు. అంటే లేడీస్ బాధ లేడీస్ కే తెలుసు అని ఎక్కువ వాళ్ళకి రావాలి, కానీ తను ఎంత అర్థం చేసుకున్నాడో చూడు, ఎంత చూస్తే తను ఆ పాటలో అంత అర్థం దాగి రాసిండు. ఆయన పేరు బర్లగిరి బాబు. బర్లగిరి బాబు. సో పేరు కూడా చెప్పేసిన ఖచ్చితంగా.
ఇంకా ఉన్నాయా, అయిపోయినాయి నీ పాటలు, నేర్చుకున్న పాటలు? పాడతాం మేడం, నా బిడ్డల కోసం వాడాలి. అమ్మ, బిడ్డల కోసం ఏం పాట పట్టుకొచ్చినావు? ఉయ్యాల పాట వాడతాం మేడం. ఉయ్యాల పాట. అవును మేడం. మంచిగా చిన్నప్పుడు బాగా, అంటే ఇవన్నీ ఇప్పుడేం ప్లాస్టిక్ ఉయ్యాలలు వస్తున్నాయి కదా, అప్పుడు అప్పుడేం చెక్క ఉయ్యాలలు చెక్క చాలా ఉయ్యాలలు. గట్టిగా ఉండేది. అవును ఇద్దరు మేడం. ముగ్గురు కూర్చొని ఊగేది ఆ ఉయ్యాలలో. దూలాలకు తాడేసి దూలాలకు తాడేసి మా తమ్ముడు కానీ మా చెల్లెని కానీ ఊపేటప్పుడు కూడా అల్లడే కూర్చొని ఊపుకునేది. మా అక్క నేను ఉండేది, తమ్ముడు చెల్లి ఉండేది. ఒకళ్ళ ఊపితే ముగ్గురు అలా కూర్చునేది. అంత పెద్ద ఉయ్యాలు ఉండే, మా నాన్న అంత పెద్ద ఉయ్యాల కట్టిండు. సో ఇప్పుడు మళ్ళా ఉయ్యాలని గుర్తు చేసినావు. అవును ఆ మేడం. పాట పాడు. ఊరికి ఉయ్యాలాలు, ఊరికి ఉయ్యాలాలు, అమ్మ వచ్చినయో ఊరికి ఉయ్యాలాలు. ఏమి పెట్టి నేను గోందమ్మా, ఏమి పెట్టి నేను గోందమ్మా, ఏలదిరా ఉయ్యాల, ఏమి పెట్టి నేను గోందమ్మా, ఎన్న పెట్టి నేను గోందమ్మా, ఎన్న పెట్టి నేను గోందమ్మా, ఏలదిరా ఉయ్యాల, ఎన్న పెట్టి నేను గోందమ్మా, ఏలదిరా అర్చనాను ఎక్కి ఉగంగా, ఏలదిరా పూరువా, ఏలదిరా అర్చనాను ఎక్కి ఉగంగా, ఏలదిరా పూరువా. ఊరికి పనసల్లును అమ్మ వచ్చినయో, ఊరికి పనసాలును, ఏమి పెట్టి నేను గోందమ్మా, ఏమి పెట్టి నేను గోందమ్మా, ఏలదీరా పనసల్లు, ఏమి పెట్టి నేను గోందమ్మా, ఉప్పు పెట్టి నేను గోందమ్మా, ఉప్పు పెట్టి నేను గోందమ్మా, ఉపకారి పనసల్లు, ఉప్పు పట్టి నేను గోందమ్మా, ఉపకారి ఋత్వికును ఊపి చదవంగా, ఉపకారి ఋత్వికును పట్టి చదవంగా, ఉపకారి ఋత్వికును ఊపి చదవంగా, ఉపకారి ఋత్వికును పట్టి చదవంగా. సో మొత్తానికైతే మంజుల గారు ఉయ్యాలని గుర్తు చేసిరు, మంచి పాట పాడిరు. సో ఇప్పుడు మీ మనవడా మనవరాలా నీకు? ఇద్దరు మేడం. ఇద్దరు మనవన్లా? మనమడు మనవరాలు. సో మీరు ఊగినప్పుడు ఉయ్యాల, అంటే మీ తమ్ముళ్ళని కానీ మీ చెల్లెలు కానీ ఊపినప్పుడు ఉయ్యాల ఎట్లా ఉంది? ఇప్పుడు మీ మనవన్లకి మనరాలకు గోనిచ్చిన ఉయ్యాల ఎట్లా ఇది అనిపిస్తుంది? ప్లాస్టిక్ మేడం. ఇక్కడ పట్టుకోవాలి, అటు 6 నెలల పిల్లగాడు తప్పించి ఇంకోళ్ళు ఊగరాదు ఇక. గట్టి ఊగినా ఉల్టా తిరిగి కింద పడుతుంది. ఇక దానికి ఛాన్స్ లేదు ఇక, లేదు. ఇంతవరకు కూడా ఊగది. అదైతే 3 ఏళ్ల దానికే ఊగేది. ఇద్దరు కూడా, ఇద్దరు పిల్లలు కూడా వండబెట్టి చెక్కది మంచిగా అప్పుడు ఒడ్లతో చేయించేది. చెక్కది ఉయ్యాల, దూలాలకు పగ్గాలేసి కట్టి ఊపేది. మేడం మా మనవడు పుట్టినప్పుడు మా సారు ఉయ్యాల తెచ్చిండు. మరి ఉయ్యాల నువ్వే వేసినా? నీ పట్టు చీరలు వేసిరా? అవును మేడం. మరి పాట పాడినావు అప్పుడు? పాడినాం మేడం. ఏం పాట పాడినా ఒకసారి వాడరాదు? తొట్టలేసం పాట ఉంటదిగా మేడం. ఇక ఉంటది. సరే ఒకసారి వాడండి, మేము కూడా వినాలి కదా. ఓకే మేడం, తప్పకుండా. లేక లేక కలిగేనమ్మా, లేక లేక కలిగేనమ్మా, లోక లక్షకుడో హాయి, లేక లేక కలిగేనమ్మా, బొడ్డు కోసి లాలలు పోసి, బొడ్డు కోసి లాలలు పోసి, జోలవాడారో హాయి, బొడ్డు కోసి లాల పోసి, బొడ్డు కోసిన గజ్జల కొడవలి, బొడ్డు కోసిన గజ్జల కొడవలి, కడిగి దాయరే హాయి, బొడ్డు కోసిన గజ్జల కొడవలి, బొడ్డు కోసిన గజ్జల కొడవలి, బొడ్డు కోసిన గజ్జల కొడవలి, కడిగి దాయరే హాయి, బొడ్డు కోసిన గజ్జల కొడవలి. లేక లేక కలిగేనమ్మా, లేక లేక కలిగేనమ్మా, లోక లక్షకుడో హాయి, లేక లేక కలిగేనమ్మా. సో మొత్తానికైతే చాలా బాగా వాడిరు మీ పాటలన్నీ. లాస్ట్ కి ఎక్కడికెక్కడో తీసుకొచ్చి లాస్ట్ కు ఉయ్యాల జోలపాటతోటి మీ పాటలు చాలా బాగా వాడిరు. అప్పటికంటే ఈసారి చాలా బాగా వాడిరు, మంచి పాటలు పట్టుకొని వచ్చిరు. థ్యాంక్ యూ మేడం. మొత్తానికైతే మంజుల గారు పాడిన 5 పాటలైనా బాగున్నాయి, లాస్ట్ 2 మాత్రం ఇంకా చాలా బాగున్నాయి. సో ఈ పాటలు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు. అదే విధంగా మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా పాటలు నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి.